పైన ఉన్న ఉప్పల నరసింహం గారు, కింద ఉన్న జనపట్ల సుబ్బయ్య గారు. మీకు వనపట్ల నాకు తెలుసు, కవన పట్ల ఆయన, మన పట్ల ఎంతో అభిమానం. నా పేరు ఆయన రఘురాములు గారు చెప్పారని విన్నాను. ఆయనలో ఇంతమంది మాట్లాడుతుంటే, ఉప్పల నరసింహం గారికి ఆయన గురించి మాట్లాడుతుంటే ఆయనకి ఏమాత్రం ఇష్టం ఉండదు. ఇందాక ఒక నిమిషం మౌనం పాటించామే, ఆ మౌనం ఆయనకి ఇష్టం. ఎందుకంటే మనం ఎందుకు మౌనం పాటిస్తామంటే అమరవీరుల గురించి. ఆయన సబ్బండ వర్ణాలతో సహా సమాజంలో అమరవీరులైన వాళ్ళు ఉంటారు, పోరాడి అమరవీరులైన వాళ్ళందరి కోసం మౌనం పాటించాడు. ఆ మహానుభావుడి మౌనము నేను మునుల్ని చూడలేదు కానీ, మనం ఎవరం చూడలేదు కానీ, ఉప్పల నరసింహం గారిని చూసి ముని ఇట్లా ఉంటాడని నేను అనుకుంటున్నాను. బహుశా ఆయన మౌనానికి మేడం కారణమేమో నాకు తెలియదమ్మా. సాధారణంగా మగవాడు మౌనంగా ఉన్నాడంటే ఆయన అర్ధాంగి కారణం అవుతుంది. నేను కూడా అంతే. ఆయన ప్రేమించింది విశ్వాన్ని ప్రేమించాడు, విశ్వ కళను ప్రేమించాడు. ఆయనకు నేను కొన్నాళ్ళు ఆంధ్రప్రభలో ఇన్ఛార్జిగా కూడా పనిచేశాను. అక్కడ కేపీ అశోక్ కుమార్ గారు అప్పుడు వ్యాసాలు తీసుకొని వస్తుండేవారు. ఆయన ఇప్పుడు లెదర్ కార్పొరేషన్లో పనిచేశారు. కరెక్టేగా సార్? కరెక్టేగా? నేను వెదర్ వల్ల మార్చలేదుగా మాట. లెదర్ కార్పొరేషన్లో చేసేవారు ఆయన నవ్వలేదని అందరికీ తెలుసు, కానీ నాతో మాత్రం నవ్వుతూనే మాట్లాడేవారు. నేను హాస్యావధాని కాబట్టి, హాస్య సంబంధం కాబట్టి నాతో మాత్రం నవ్వుతూనే మాట్లాడేవారు. నేను ఎప్పుడు భయపడేవాడిని. ఆయన నక్సలైట్లకు వ్యతిరేకంగా రాస్తే ఏ రోజు దుర్వార్త వినాల్సి వస్తుందో అని నేను చాలా భయపడేవాడిని. ఆ మహానుభావుడిని వాళ్ళు ఆయన ఏమీ చేయలేదు పాపం. అంటే కొన్నాళ్ళు ఎప్పుడు కమ్యూనిస్టు వ్యతిరేక ఎప్పుడవుతాడంటే, ఆ కమ్యూనిజం పట్ల భ్రమను తొలగిపోయినప్పుడో, ఏదైనా అన్యాయం జరిగినప్పుడో ఆ మనిషి మారతాడు. ఒకప్పుడు ఒక మాట ఉండేది, 30 ఏళ్ల కన్నా ముందు, అంటే రాములు గారి ముందు మాట్లాడే ధైర్యం చేస్తున్నాను, బిఎస్ రాములు గారు మహానుభావులైన. ఇప్పుడు కులగణన జరుగుతున్నది కదా, ఇప్పుడు కులగణన జరుగుతూ ఉంటే ఆయన ఉప్పల నరసింహం గారు వ్యాకుల గణన చేశారు. ఎవరి కష్టాలేంటో, వ్యాకులాల గురించి, కష్టాల గురించి. కింద వాళ్ళు పైకి రావాలనే ఆకాంక్ష ఆయన గొప్పది. మన బాలరాజు గారు కూడా ఆకాంక్ష. మేము అక్కడ ఉన్న కూడా కింద ఉన్న వాళ్ళని పైకి రమ్మని పిలిచారు. ఎలాగైనా సరే అది ఆయన నాకు ఇన్ఛార్జిగా ఉన్న కాలంలో ఎప్పుడు కూడా ముందు ఇన్ఛార్జి చెప్తారుగా సెలవు పెట్టడం, ఆయన ఎప్పుడు సెలవు పెట్టలేదమ్మా. ఆయన ఒక్కరోజు కూడా సెలవు పెట్టలేదంటే కొట్టాడని అర్థం కాదు, సెలవు పెట్టలే. ఆయన అంత సిన్సియర్, ఎప్పుడూ లేట్గా కూడా రాలేదు, ఒకరి చేత మాట అనిపించుకున్నది లేదు. ఆయన వ్యాసాలు చదివేవాడిని, ఆ వ్యాసాలు రాసింది ఈ నరసింహం గారేనా అనేది నాకు నమ్మశక్యం కాకుండా ఉండేది. ఆడపు లక్ష్మీపతి గారు పరిచయం నాకంతే కొద్దిగా, ఇంకా వేరే వాళ్ళు ఎవరు పరిచయం లేదు. ఆయన చనిపోయినప్పుడు అయ్యో ఈయన చనిపోయారే, మర్నాడు నేను పేపర్లో చూసా, అక్కడ నాగేశ్వరరావు గారు, సార్ మీ పేరు? నాగేశ్వరరావు గారు, నాగరాజు గారు, ఆయన చెప్పినప్పుడు ఆయన కులం తెలిసింది, నాకు అంతకుముందు తెలియదు. అయితే నేను సమాజం మొత్తం మీద నాయీ బ్రాహ్మణులు అంటే నాకు అఖండమైన గౌరవం. కళ్యాణానికి, లోక కళ్యాణానికి అనుసంధానమైన వాళ్ళు నాయీ బ్రాహ్మణులు. ఎందుకు అంటే నా జీవిత అనుభవం. నేను ఈనాడులో పనిచేశాను. 1982వ సంవత్సరంలో నేను ఈనాడులో ట్రైనీగా చేరాను. ఆ ట్రైనింగ్ తీసుకున్న టైంలో అప్పుడు పేపర్ ఇచ్చేవాడు కాదు, ఇప్పుడు ఇస్తున్నారని తెలియదు కానీ అప్పుడు ఇచ్చేవాళ్ళు కాదు. అప్పుడు నేను ఒక బార్బర్ షాప్కి వెళ్ళేవాడిని, ఎల్లారెడ్డి గోడలో సార్, ఆయన పేరు నాకు గుర్తులేదు. నేను వెళ్ళి కూర్చునేవాడిని. ఇది ఆ పని కోసం కాదు, పేపర్ చదవడానికి వెళ్ళేవాడిని. ఆ పేపర్ చదివేటప్పుడు కొంతమంది ఇంకా పని చేయించుకోవాల్సిన వాళ్ళు ఉంటారు కదా పక్కన కూర్చొని, వాళ్ళు పేపర్ చదువుతుంటే వాళ్ళ రియాక్షన్ను గమనించేవాడిని. ఏది బాగా శ్రద్ధగా చదువుతున్నారు, కొంతమంది గట్టిగా చదివేవాళ్ళు, కొన్ని మాటలు పలకలేకపోయేవాళ్ళు చదివేవాళ్ళు, అవన్నీ నేను గమనించి ఎట్లా రాయాలో తెలుసుకున్నాను నేను. వాళ్ళే నా గురువులు, నేను జర్నలిజానికి గురువు వాళ్ళే. ఆ ఫలితంగానేమో నాకు తెలియదు కానీ 1 సంవత్సరానికి తర్వాత కరెక్ట్ ట్రైనింగ్ పీరియడ్ కాగానే నన్ను ఈనాడు పేపర్ మొత్తానికి ఇన్ఛార్జ్ చేశారు రామోజీరావు గారు. ఆ అనుభవమే. ఎందుకంటే ఎవరు ఇటువంటి వార్తలు చదువుతారు, ఎలా చదువుతారు, ఎవరికి కష్టమైన మాటలు అవసరం, ఏ వార్తలు అవసరము, ఇవన్నీ కూడా మాకు అక్కడ ట్రైనింగ్ ఇచ్చినా కూడా నేను ఆ షాప్లో నేర్చుకున్నాను. అంటే మన రాష్ట్రంలో, అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో
నాయి బ్రాహ్మణులు అంత రాజకీయంగా పైకి రాకపోవచ్చు, కానీ తమిళనాడులో కరుణానిధి గారు అంత చీఫ్ మినిస్టరు అంతకాలం పనిచేసిన వాళ్ళు దాదాపు లేరని చెప్పారు. జ్యోతి బస్ గారి కంటే కూడా ఎక్కువ కదా సార్ రాములు గారు, జ్యోతి బస్ కంటే ఎక్కువ కదా. మరి అంత చివరి వరకు కూడా గ్లామర్ మెయింటైన్ చేసిన వారు. కాబట్టి ఇక్కడ కూడా పోరాట యోధులు ఉంటే పైకి రావచ్చు, కానీ మీరు మౌనంగా ఉండకూడదు. ఆ మౌనం వల్లనే మనం ఇబ్బంది పడతాం. సమాజం కోసం వాద్యం వాయిస్తూ మనం మౌనంగా ఉంటే మనం ఎలా పైకి వస్తాం? నేను బ్రాహ్మణుని కావచ్చు, కానీ ఆ నాయి బ్రాహ్మణుడు అంటే మాత్రం నాకు చాలా ఇష్టము. కారణం ఇది, మంగళప్రదమైన వాళ్ళు. ఆయన కూడా సమాజం అంటే ఒక కులాన్ని పట్టుకోను, ఒక మతాన్ని పట్టుకోను, ఒక వర్గాన్ని పట్టుకోను వేలాడే తత్వం కాదు ఆయన. సమాజంలో అందరూ ఆయనకు ఇష్టలే. ఏది నిజం రాసేవాడికి బంధు అంటారు చూడండి, సత్యం చెప్పేవాడు లోక విరోధి. ప్రపంచానికి విరోధిగా ఉంటాడు. ఎందుకంటే నిజం చెప్పినప్పుడు అది ఎవరికోరికి వ్యతిరేకం అవుతుంది. సుబ్బయ్య గారు కరెక్టే కదా. మనం నిజం చెప్పినప్పుడు ఎవరైనా భుజాలు తెలుపుకోవచ్చు. అందుకని ఆయన మౌనంగా ఉంటాడు. నాతో మాత్రం మాట్లాడేవాడు, నా మీద చాలా అపేక్ష చూపించేవారు. అది అంత అదృష్టానికి నేను నోచుకున్నాను. అయితే ఇప్పుడు ఇందాక ప్రాణరావు గారు అద్భుతంగా చెప్పారు. నా కోరిక ఒకటే, ఉప్పర నరసింహం గారి జీవిత చరిత్ర మీరే రాయాలి సార్. మీ చేతి మీద ఆ రచన మీకు ఓపిక ఉన్నా లేకపోయినా ఓపిక చేసుకొని విశ్వమ్మ గారిని కనుక్కొని వాళ్ళ పిల్లల్ని కనుక్కొని ఆయన గురించి ఒక అద్భుతమైన గ్రంథాన్ని మీరు వెలువరించాలని నా కోరిక సార్. రెండవది, ఒక తెలుగు యూనివర్సిటీ కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ ఆయన పేరుతో ప్రతి సంవత్సరము ఒక ఉత్తమ సాహిత్యవేత్తకు పురస్కారం ఇవ్వాల్సిందే. 2 లక్షలు కానీ 5 లక్షలు కానీ అక్కడ 10 లక్షలు కూడా ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇస్తే చాలా బాగుంటుంది. అలా ఆయన రచనల మీద పరిశోధన అశోక్ కుమార్ గారు చెప్పినట్టు ఆయన బతికొండగా పరిశోధించనివ్వలేదు. ఆయన చనిపోయిన తర్వాత పరిశోధిస్తే పైనుంచి అడ్డం పడతారో మనకు తెలియదు, కానీ అంత నిస్వార్థమైన మనిషిని నా జీవితంలో చూడలేదు. జర్నలిస్టుల్లో కూడా నేను చూడలేదు. ఆయనకు ఏమీ అలవాట్లు లేవు. రాయడం ఒక్కటే అలవాటు. ఆయన వేసేవి 2, రాసేవేమో వార్తలు, పెట్టే వాతలు. సమాజంలో ఎవరు తప్పు చేస్తే వాళ్ళు అంత పండిత సమదర్శన అన్నారు. పండితుడు అన్నింటిలో సమానంగా చూస్తాడని, అంత పండితుడిని నేను కళ్ళలో కూడా కలలేదు. ఎవరిలో మంచి ఉంటే మెచ్చుకుంటాడు, చెడ్డ ఉంటే బయట పెడతాడు. అంత సత్యవాది అయినటువంటి పాత్రికేయుడు. అతనితో కలిసి పనిచేయడం అనేది, నేను 38 ఏళ్ళు జర్నలిస్ట్గా చేశాను, 24 ఏళ్ళు ఈనాడులో చేశాను, 14 ఏళ్ళు ఆంధ్రప్రభలో చేశాను. నా మీద కూడా ఒకళ్ళు PhD చేశారు, కానీ ఉప్పల నరసింహం గారి గురించి చేయకపోవడం అదృష్టకరం. నేను చదివిన యూనివర్సిటీ, చదివిన డిపార్ట్మెంట్ నా మీద చేయించింది, PhD వచ్చింది. హాస్య బ్రహ్మ శంకరనారాయణ జీవితం రచనా విన్యాసాలు అని. నాకన్నా 100 రెట్లు మహానుభావుడు ఉప్పల నరసింహం గారు. ఇప్పటికైనా పరిశోధనలు చేసి KP అశోక్ కుమార్ గారు లాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఆడపు లక్ష్మీపతి గారి మార్గదర్శకత్వంలో చేస్తే ఆయనకు న్యాయం జరగడం సంగతి దేవుడు. ఆయనకు ఇప్పుడేమి న్యాయం చేస్తారు, సమాజానికి న్యాయం జరుగుతుంది. అంత విశ్వశ్రేయ కావ్యం అన్నారు. కావ్యం అంటే అర్జున కావ్యాలను బట్టి విశ్వశ్రేయం ఉప్పర నరసింహం అంటూ నమస్కారం చేస్తారు.